బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమల ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. క్యూ లైన్లో ఒక మహిళ భక్తురాలు మృతి చెందింది. స్పృహ కోల్పోయిన తర్వాత తను మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆలయంలో ఏర్పాట్లపై ప్రస్తుతానికైతే కేరళ హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. రద్దీకి అనుగుణంగా సరైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలను కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. సో పొద్దున్నే మనం మాట్లాడుకున్నాం, ఇటు తెలంగాణకు కావచ్చు, ఆంధ్రాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్వాములు ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళకు దర్శనానికి సంబంధించి బోర్డ్స్ కానీ యారో మార్క్స్ కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల అక్కడ ఒక సదరు భద్రతా సిబ్బందితో మాట్లాడడం, ఆయన దానికి తన ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి మరి సమాధానం ఇవ్వడం, ఇలాంటివన్నీ చోటు చేసుకున్నాయి. సో ఇటు కేరళకి సంబంధించిన ట్రావెన్కోర్ బోర్డ్, ఈ ఆలయానికి సంబంధించిన ట్రావెన్కోర్ దేవోసం బోర్డ్ అని చెప్పేసి దీని బోర్డు పేరు. ఈ బోర్డుకి దాదాపు ప్రతి సంవత్సరం 473 కోట్ల ఆదాయం వస్తుంది. సో ఇంత ఆదాయం వచ్చినా కూడా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఆ విజువల్స్లో మనం చూడొచ్చు భక్తులు ఎంత రద్దీగా ఉన్నారు, ఎంత ఎక్కువ మోతాదులో ఉన్నారు. మరి దానికి తగ్గట్టు వెయిటింగ్ హాల్స్ కావచ్చు, క్యూ లైన్స్ కానీ, లేకపోతే వాళ్ళందరినీ ఒక సిస్టమేటిక్గా ఒకరి తర్వాత ఒకరిని బ్యాచెస్లో పంపించడం కానీ ఇలాంటి పనులు చేయలేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చాలా క్లియర్గా అర్థమవుతుంది.